టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. తల్లి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయలు కోడిగుడ్లు కూర అండి. ఇది బాగుంటుంది, చాలా హెల్తీ పాయింట్, మంచిది శరీరానికి. షుగరు బీపీ అందరు తినొచ్చు దీనిని. ఇది శ్వాసకోశ వ్యాధులకు కూడా మంచిది. పెద్దల కాలం నాటి కూర ఇది. మొదట పొయ్యి మీద కళాయి పెట్టి వెండి కొబ్బరి ముక్కల్ని తీసుకొని కొద్దిగా వెండి కొబ్బరి అది వేగిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి, మనం కారం తినే కొద్ది నేనేమో 8 ఎండుమిర్చి చేశాను. 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి బాగా వేయించుకోవాలా. ఎర్రగా వచ్చేంత వరకు సన్నసెగ పెట్టి వేయించుకొని పక్కన పెట్టుకోవాలా, ఆరబెట్టుకోవాలా. మిక్సీకి వేసేదానికి చల్లార్చినాక మిక్సీకి పట్టించుకోవాలా. దాంట్లో కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టించుకోవాలా. మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలా. కోడిగుడ్లు ఉడికించి పొక్కు తీసి దాంట్లోకి పోపు తీసుకొని పెట్టి దాన్ని పొయ్యి మీద కళాయి పెట్టి కొద్దిగా నూనె తగినంత నూనె వేసి ఈ కోడిగుడ్లు దాంట్లో ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలా. వచ్చి ఎర్రగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కోడిగుడ్లు వేయించుకొని పక్కన పెట్టుకోవాలా. ఆ ఆయిల్లోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి కట్ చేసి దాంట్లో వేయాలా. దాంట్లో వేసేసి కొద్ది కరివేపాకు వేయాలా. కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత ఎల్లుల్లిపాయలు నొక్కి దాంట్లో వేయాలా. వెల్లుల్లిపాయ వేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు వేసి అవి కొద్దిగా మగ్గేంత వరకు బాగా సనసగ పైన మగ్గించాలా. దాన్ని మగ్గించి పచ్చిమిర్చి వేసి తర్వాత 1 స్పూను పసుపు వేసి రుచికి తగినంత ఉప్పు వేసి, ఇంకా కారం మనం వేయబడలేదు, ఇది మిక్సీ పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా. ఈ కారం అంతా చింతపండు ఇవన్నీ వేయించుకొని దాంట్లో వేసేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లో వేసేసి ఈ మిక్సీ గిన్నెలో కాసిన నీళ్ళు పోసి తిప్పి దాంట్లో పోసి తిప్పేసుకోవాలా. ఇది మెంతి పులుసు అంటారు దీనిని. ఇట్లా చేసుకొని కోడిగుడ్లు వేయకపోయినా ఇట్లా చేసుకునేవాళ్ళు పెద్దవాళ్ళ కాలంలో. మెంతి పులుసు అనేవాళ్ళు ఇట్లా చేసి. ఇది కూడా టేస్ట్గా ఉంటుంది. ఇట్లాగైనా గుగోబలాడిన తర్వాత దించేసుకొని వాడుకోవచ్చు. నేను కోడిగుడ్లు వేస్తున్నాను. కోడిగుడ్లు కూడా వేసి చేసేవాళ్ళు. ఇట్లా అయినా చేసుకుని వాడుకోవచ్చు. సూపర్ టేస్ట్గా ఉంటుంది. నేను తర్వాత ఇదంతా కొద్దిగా గుగోబలాడిన తర్వాత వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు దాంట్లో వేసి మూత పెట్టేసేయాల. మూత పెట్టేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత మొత్తం గుమ్మలాడే ఉల్లిపాయలు కోడిగుడ్డు కూర రెడీ. దాంట్లో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని దాన్ని బాగా మంచిదండి. ఇది ఎంత మంచిది అనుకున్నారు, శ్వాసకోశ వ్యాధులకు కూడా మంచిది. ఉల్లిపాయలు అంత మంచిది. ఉల్లిపాయలు కోడిగుడ్లు మంచిది, బలం మంచిది, బాగుంటుంది. ఇది చపాతీలో కానీ పూరీలో కానీ అన్నంలో కానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేసుకునేవాళ్ళు పెద్దోళ్ళ కాలంలో. అంత మంచి హెల్దీ పాయింట్ ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. పిల్లలకి పెడితే ఇంకా అలా మంచిది, అంత మంచిది.